రే, ఇంతసేపు కూర్చుంటారా? పోదాం పా. రే, కొంచెం ఒంటరిగా ఉండలేదు, తర్వాత వస్తాను. వెళ్ళు. అసలు ఏం చూస్తున్నావురా అక్కడ? వెతుకుతున్నారా? వెతుకుతున్నా ఎవరిని? అక్కడెక్కడో ఆగిపోయినా నన్ను. ఏమైందిరా అట్లా మాట్లాడుతున్నావు? భయం వేస్తుందిరా. నీకు భయమేంట్రా? మనం చిన్న ఉన్నప్పుడు మనకి ఎలాంటి భయం లేకపోతుంది, హ్యాపీగా ఉంటుంది, బాధ్యతతో ఉండకపోతుంది. అనుకున్నది ఎలాగైనా సాధిస్తా అన్నవాడు ఆపేది అనిపిస్తుంది. మనం ఇప్పుడు కూడా అట్లా ఉన్నాంరా. లేదురా, చిన్నప్పుడు మనం తిరిగిన సమాజం వేరు, మనం పెరిగిన సమాజం వేరు. మన కుటుంబంలో మన ఫ్రెండ్స్లా ఉంటుంది, అన్నిటికీ మన అదే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థమైతే లేదురా. లేదురా, చిన్నప్పుడు సమాజం వేరు, మనం మన సమాజం వేరు. స్వార్థం, ఎక్కడ చూసిన స్వార్థం, నాది నాకే కావాలి, నిజాయితీ లేదు, అన్యాయం, ఎవరిని నమ్మాలో నమ్మకూడదు తెలియట్లేదు. నమ్మితే మోసం చేస్తారేమో అన్న భయం, నిజాయితీగా ఉంటే తొక్కేస్తారేమో అన్న భయం, మనలా మనం ఉంటే భయపెట్టాలని చూస్తుంది. ఉన్న సమాజం అంతా భయాన్నే నింపుతుంది. ఎవ్వడు నిజాయితీగా ఉన్నామని ముందుకు రా. అయితేంద్రా, నీతో నేనున్నా, ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం. ఇవన్నీ చూశాక నాకు ఒక విషయం అర్థం. ఏంది? నేను అందరిలాగే సమాజాన్ని గెలుద్దామనే బయలుదేరా, కానీ సమాజంలో అడుగు పెట్టాకే తెలుసు, ఇక్కడ మనం పోరాడాల్సింది సమాజంతో మాత్రమే కాదు, మనతో మనం. ఎందుకంటే ఈ సమాజంలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ అడుగు పెట్టినా నీకేమీ రాదు, నువ్వేం చేయలేవు, నువ్వుంటే నీకేం తెలీదు అని చెప్పాలని ట్రై చేసుకో. విన్నావనుకో, నీలో భయాన్ని నింపుతుంది. అలాంటి భయాన్ని తొక్కుకుంటూ, ఈ సమాజాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళడం వచ్చు. అలాగే వెళ్ళాలి. అలాగెళ్తేనే భవిష్యత్తులో మనకంటూ చిరిగిపోని చరిత్రలో మనమంటూ ఉంటాం. లేదంటే భవిష్యత్తు మనం మంచి